ఉమ్మడి అనంతపురం జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షం బీభత్సం సృష్టిస్తుండటంతో పలు ప్రాంతాలు వరద నీటితో చిక్కుకున్నాయి. అశ్వారావుపేట, మనుగూరు, పినపాక, కారంగూడెంలో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. భారీ వర్షాల ధాటికి సత్తుపల్లి, సింగరేణి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేవీఆర్ కిస్టర్ ఓపెన్ క్యాప్లో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వర్షం ముంచెత్తుతున్నాయి. భారీ వర్షం బీభత్సం సృష్టించుండటంతో పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. గంగోత్రి ఉపరితల ద్రోణి కారణంగా గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు, అశ్వాపురం, పినపాక, సారాయిగూడెంలో పూర్తిగా వర్షంతో ఎఫెక్ట్ అయితే ఏర్పడిన పరిస్థితి ఉంది. మరోవైపు అక్కడ ఉన్న మనుగూరు సంబంధించినటువంటి ఆ పాఠశాలలో పూర్తిగా నీరు చేరడంతో బాలికలను వసతి గృహానికి అయితే తరలించారు. మరోవైపు గోదావరి ప్రవాహం వరద నీరు కొంచెం పోటెత్తే అవకాశం ఉన్నందుకు చూస్తున్న ఎగురున కురుస్తున్న వర్షానికి కూడా గోదావరికి వరద నీరు అయితే చేరుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు కూడా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రానున్న 2 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆ సంబంధిత అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అప్రమత్తమైన పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతం పూర్తిగా జలమయమైన, ముఖ్యంగా మనుగూరు పరిసర ప్రాంతంలో పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికారులు అక్కడ డ్రైనేజీ వ్యవస్థను కూడా పునరుద్ధరించిన పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు ఉపరితల ద్రోణి కారణంగా సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా ఆటంకం ఏర్పడింది. 28,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆటంకం అయితే ఏర్పడిన పరిస్థితి. ఇటు కొత్తగూడెం, మనుగూరు, ఇల్లెందు ప్రాంతాల్లో కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడిన పరిస్థితి ఉంది. మరో 2 రోజుల పాటు కురిసే భారీ వర్షానికి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి గంగోత్రి చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.